ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రజల ముందు, మీడియా ముందు తప్పనిసరి పరిస్థితిలో రాజుని యాక్సెప్ట్ చేశాను. కానీ నా మనసు ఎందుకో వాడిని యాక్సెప్ట్ చేయట్లేదు. సార్, పెద్దయ్య గారు అమ్మగారు కలిసేంత వరకు మనం భార్యాభర్తల్లా కాకుండా రాజు అమ్మాయి గారిలానే ఉందాం. అమ్మాయి గారు, ఎలాగో ఇంట్లో ఉండడానికి నాకు పర్మిషన్ దొరికింది కాబట్టి ఈ ఇంట్లో అవసరం ఉన్న ప్రతిసారి నేను వస్తాను. బంటి కోసం, అమ్మా నాన్నల కోసం ఆ ఇంట్లో ఉంటాను. అలాగే ఉండు రాజు. నేను కూడా బంటికి దక్కాల్సిన తల్లి ప్రేమని పంచడంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాను రాజు. ఎంత వీలైతే అంత తొందరగా అమ్మా నాన్నల్ని కలిపి బంటిని కూడా ఇంటికి తీసుకురావాలి రాజు. అదే పనిలో ఉంటాను అమ్మాయి గారు. చాలా థ్యాంక్స్ రాజు. రూపా, నానా, అది నేను మీ ఎక్స్ప్లెనేషన్ వినటానికి రాలేదు. నా మనసులో మాట మీకు చెప్పడానికి వచ్చాను. నేను నా సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు, చెయ్యను కూడా. కానీ ఆ విరూపాక్షి మాత్రం అలా కాదు. నేను విరూపాక్షిని సపోర్ట్ చేసింది కూడా ప్రజా సంక్షేమం కోసం మాత్రమే. కానీ విరూపాక్షి మాత్రం తను అనుకున్నది సాధించడం కోసమే మా పార్టీతో చేతులు కలిపిందని స్పష్టంగా అర్థమవుతుంది. అమ్మగారు కూడా తన సొంత ప్రయోజనాల కోసం సపోర్ట్ చేయరు పెద్దయ్య. చాలా నేనొక ప్రజాప్రతినిధిగా ఆ ప్రేమ జంటకి మాటిచ్చాను. దాన్ని కూడా అడ్డం పెట్టుకొని విరూపాక్షి నిన్ను ఇంట్లోకి యాక్సెప్ట్ చేసేలా చేసింది. దీన్నే అంటారు సొంత ప్రయోజనం కాదంటారా? ఇది ముమ్మాటికి సొంత ప్రయోజనమే. చూడు, నిన్ను ఇంట్లోకి యాక్సెప్ట్ చేశానని సంబరపడిపోకు. నేను నిన్ను తప్పనిసరి పరిస్థితులు యాక్సెప్ట్ చేశాను, కానీ మనస్ఫూర్తిగా మాత్రం కాదు. నాకు తెలుసు పెద్దయ్య. నా తమ్ముడి మనసు నీకు తెలిసినప్పుడు, నా తమ్ముడి ఇష్టాలు నీకు తెలిసినా ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావు రాజు? ఇప్పుడు విరూపాక్షి ఇంతకు మించి ఏం చేయగలదు తమ్ముడు? కనీసం ప్రజలున్నారు, అలాంటి చోట ఇలాంటి పంచాయతీలు పెట్టకూడదని కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తించింది అంటే విరూపాక్షి సంస్కారం ఏంటో తెలుస్తోంది. అత్తయ్య, సంస్కారం గురించి మీరు మాట్లాడకూడదు. మా నాన్న మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చింది మీ సలహాలు తీసుకోవడానికో, ఇంటి పెత్తనాన్ని మీ చేతుల్లో పెట్టడానికో కాదు. మీ వల్ల మందారంకి, ఈ ఇంటికి ఎలాంటి హాని కలగకూడదని. మీ హద్దులు తెలుసుకుని ఎంతలో ఉండాలో అంతలో ఉంటే అందరికీ మంచిది. చూసావా తమ్ముడు, మేము చేసిన చిన్న తప్పు వల్ల ఇక్కడ అందరికీ ఎంత లోకువైపోయామో. ఆపో. నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, క్షమించడానికి తప్పు కాదు. సార్, మీ ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని మీరు తప్పుగా అనుకోకపోతే నాదొక మాట సార్. నేను మీ
దగ్గర జాయిన్ అవుతున్నానని తెలిసిన మరుక్షణమే మీ గురించి మీ ఫ్యామిలీ గురించి అన్నీ తెలుసుకున్నాను సార్. అందులో ముఖ్యంగా నేను గ్రేట్గా ఫీల్ అయిన విషయం ఏంటంటే మీ అమ్మాయి రూప, మీ సేవకుడు రాజు. వీళ్ళిద్దరి గురించి ఎంతసేపు వింటున్నా ఏదో వారియర్స్ గురించి వింటున్నట్టు గొప్పగా ఉంది సార్. మీ మాట జవదాటని మీ కూతురు, మీ మాట కోసం అడ్డంగా నిలబడిపోయే మీ పిఏ రాజు. ఈ ప్రపంచంలో ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల మాట కోసం సంవత్సరాల తరబడి దూరంగా ఉండే ఒక్క జంటైనా కనబడుతుందా సార్? కానీ అలాంటి జంట మీ ఇంట్లో కనబడుతుంది సార్. రాజు గురించి విన్న తర్వాత మీ విషయంలో నేనెలా నడుచుకోవాలో తెలిసింది సార్. ఎనఫ్ మాధవి, చూడు, నువ్వు సీఎంకి మాత్రమే పర్సనల్ సెక్రటరీ, ఈ సూర్యప్రతాప్కి కాదు. ఈ ప్రేమ కథ వెనక మీలాంటి వాళ్ళకి కనిపించని ఎన్నో గాయాలు మా మనసుకి తగులుంటాయి. అవి నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓ సారీ సార్, రేపు ప్రోగ్రాం చెప్పి వెళ్దామని వచ్చాను. రేపు ఉగాది కదా సార్, రేపు గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించి ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వస్తాను సార్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. జీవన్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? చూడండి, ఎవరు ఎక్కడుండాలో తెలుసుకొని ప్రవర్తిస్తే అందరికీ మంచిది. అర్థం అవ్వాల్సింది వాడికి మాత్రమే కాదు, మీకు కూడా. రాజు, బావగారన్న మాటలకు బాధపడకు రాజు. అవును రాజు, అన్నయ్య ఏదో కోపంలో అలా మాట్లాడారు. కొన్ని రోజులైతే అంతా సర్దుకుంటుంది. ఇవేవి మనసులో పెట్టుకోకండి. ముందు త్వరగా ఫ్రెష్ అప్ అయి రండి, భోంచేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.